హాయ్ ఫ్రెండ్స్, డ్రాప్ ఇది ఒక థ్రిల్లర్. క్రిస్టఫర్ ల్యాండన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన భర్త చనిపోయిన 5 ఏళ్ల తర్వాత వైలెట్ తన చెల్లి చెప్పిందని ఒక అతనితో డేటింగ్కి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అది చాలా పెద్ద రెస్టారెంట్. ఆమె డేటింగ్ చేయబోయే ఫోటోగ్రాఫర్ పేరు హెన్రీ. ఇద్దరు చక్కగా ఎత్తైన అద్దాల మేడలో ఉన్న హోటల్లో చక్కగా మాట్లాడుకుంటుండగా ఆమెకు కొన్ని మెసేజ్లు వస్తాయి. ఎదురుగా ఉన్న హెన్రీని చంపేయకపోతే ఇంట్లో ఉన్న ఆమె చెల్లిని కొడుకుని చంపేస్తాను అని బెదిరింపు వస్తుంది. ముందు లైట్గా తీసుకున్న తర్వాత ఆమె ఇంటి వెబ్ కెమెరాలో హంతకుడు గన్తో నిలబడడం చూసి భయపడుతుంది వైలెట్. బెదిరింపులకు లొంగిపోయి హెన్రీని చంపిందా? అసలు హెన్రీని ఎందుకు చంపాలనుకుంటున్నారు? హోటల్లో ఉన్న వైలెట్ ప్రతి మూమెంట్ని విలన్ ఎలా తెలుసుకుంటున్నాడు? అసలు ఆ విలన్ ఎవరు? హోటల్లోనే ఉన్నాడా? హోటల్ బయట ఉన్నాడా? హోటల్లో సర్వ్ చేస్తున్న సర్వరా? పియానో ప్లే చేస్తున్న మ్యూజిషియనా? అసలు హంతకుడు ఆడా మగ అన్నది తెలుసుకోవడంతోనే సినిమా ముగుస్తుంది. ఈ సినిమా దర్శకుడు క్రిస్టఫర్ ల్యాండన్ చాలా అద్భుతంగా సినిమాని తీసాడని చెప్పొచ్చు. 1:40 ఉన్న ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్ వచ్చే వరకు క్లైమాక్స్లో కూడా ఏం తీసాడరా అనిపిస్తాడు దర్శకుడు. మెగాన్ ఫే వైలెట్ పాత్రలో అద్భుతంగా చేసింది. ఇటు కొడుకును కాపాడుకోలో అమాయకంగా డేటింగ్కి వచ్చిన లవర్ని కాపాడుకోవాలో తెలియక తెకమక పడుతూ, మరోవైపు విలన్ బెదిరింపులకు లొంగిపోయి భయపడుతూ ఆమె ఏమేం చేయకూడదు అవన్నీ చేస్తూ ఆమె ఫేస్లో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ పలికించింది మెగాన్ ఫే. ఇక బ్రెండన్ స్క్లేనర్ పాత్ర పెద్ద గొప్ప పాత్ర కాదు, జస్ట్ హీరోయిన్తో మాట్లాడడానికే సరిపోయింది. అతనికి పెద్ద యాక్టింగ్ స్కోప్ లేదు. వెయిటర్గా నటించిన ఆఫ్రికన్ అమ్మాయి, మరో కుర్రాడు ఇద్దరు బాగా చేశారు. ఇక విలన్ కూడా అద్భుతంగా చేశాడు. హీరోయిన్కి ఒక ముద్దులోకి చిన్నారి కొడుకుంటాడు. ఆ పిల్లోడు చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాడు. ఫోటోగ్రఫీ టాప్ లెవెల్లో ఉంటుంది. సినిమా అంతా ఎత్తైన బిల్డింగ్లో జరగడం వల్ల ఫోటోగ్రఫీ కూడా మంచి ఏరియల్ షాట్ని పిక్చరైజ్ చేశాడు కెమెరామెన్. కలర్ కరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ టాప్ రేంజ్లో ఉంటాయి. ఫస్ట్ టైటిల్స్ వచ్చినప్పుడే హోటల్లో ఉన్న వస్తువులన్నీ పగలడం చూపిస్తాడు దర్శకుడు. అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ సినిమా సాగుతుంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి జేడి చక్రవర్తి నటించిన పేరు లేని సినిమా గుర్తొస్తుంది. మనకి చాలా బాగుంటుంది. ఆ సినిమా కూడా ఒక హోటల్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇంగ్లీష్లోనే ఉంది. అద్భుతంగా ఉంది సినిమా. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. థ్రిల్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?